श्री महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 41వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఆ తపస్సు అండి, ఎంత బాగుందండి ఆ తపస్సు. కొంచెం సేపు మనం చేయకపోయినా ధ్యానంలో ఆయన అలా కూర్చుంటూ ఆ ఏనుగులు వచ్చి వాటి దొరదక్కిపోయే వరకు అది రాసుకుంటుంది, కదలటం. పాములు ఈయన చుట్టూ తిరుగుతున్నాయి, కదలటం. పక్షులు గూళ్ళు కట్టుకుని సంసారం చేస్తున్నాయి. అంటే ఇవన్నీ ఏమిటయ్యా అంటే మన మనసును డైవర్ట్ చేస్తాయి. కానీ ఆయన మనసు నిశ్చలంగా ఉంది, అందుకే అతి స్థైర్యం అన్న స్థిరంగా ఉంది. దీనికి అభిజ్ఞాన శాకుంతలలో ఉన్నటువంటి కూడా భాషారూప బృహత్సేన భావాభావ వివర్చిత అని చెప్పినట్టుగా ఆవిడ భాషారూప కాబట్టి ఆవిడ్ని ఈ విషయం కూడా మీకు కొంత భాష కూడా అది అప్రస్తుతం అని మీరు ఎవరైనా అనుకుంటే కాళహస్తీశ్వరుడు నన్ను క్షమించుతారు. ఎందుకంటే మనం ఎప్పుడూ స్టీరియో టైప్ గా అదే మాట అలా కేవలం ఒకే మాట మాట్లాడే భాష పెరగదు. భాష మీద మనకి పట్టు ఉండాలి, అది సమస్య. అందుకని మీకు అవి కూడా అమరము, శబ్దరత్నాకరము, గురుబాల ప్రబోధిక, ఆంధ్ర శబ్ద చింతామణి, కాణి, అష్టాధ్యాయి, ఇటువంటివన్నీ కూడా మీకు తీసుకుని ప్రయత్నం అయితే జరుగుతుంది. తర్వాత మహాదేవ మహాదేవ్ మహాదేవ్. ఇవాళ కూడా రెండే జరుగుతాయి. ఇది చాలా బాగుంది. మీరు మనస్సు అనేటువంటి చెవుతో వినాలి. మామూలు చెవులతో వింటే రెండోది మీకు అర్థం కాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో శ్రీ విద్యా రహస్యము ఒకటి కూడా ఉంది, చెప్తాను. చెప్పండమ్మా. ఉత్పలమాల పద్యం, పద్యం నెంబరు 74వ పద్యం చెప్పమ్మా. వాకిట కాచి ఉన్న అది ఇక్కడ ఈయన ఇలా స్థైర్యంగా తపస్సు చేసేటప్పటికి అక్కడ ఆయన బయలుదేరాడు. ఎవరు? మహాదేవ్. ఈ పద్యం ఈయన రాయడానికి ప్రేరణ ఎవరంటే పోతన గారు. పోతన గారు గజేంద్రుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసేటప్పటికి ఆయన బయలుదేరాడు అక్కడ. ఆ ప్రేరణతో ఈ పద్యం రాశాడు. సిరికింజప్పడు శంకు చక్రయుగముంచేదోయి సంధింపడే పరివారముంజీరడ ప్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనుత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచూ పరిచేలంజనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. గజ ప్రాణములను రక్షించాలనేటువంటి ఉత్సాహంతో ఆయన ఎలా వచ్చాడో ఇక్కడ శివుడు అలా వచ్చాడండి. ఇక్కడ శివుడు అలా వచ్చాడు. వీళ్ళిద్దరికి, అటు పోతన గారికి ఇక్కడ దూర్జటికి ప్రేరణ ఎవరాయంటే శంకరాచార్యులు.
కిరీటం వైరించం పరిహర పురఃకైటబద కఠోరే కోటీరే స్కలసి చిహి జంపారి ముకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రథమోపయాదచ భవనం భవస్యాభ్యుత్థానే తవజన పరిచయం చేయతే అని సౌందర్యలహరిలో రాశారే. ఆవిడ ఎలా వచ్చిందో చెప్తున్నారు. అక్కడ ఆవిడ వచ్చింది అమ్మవారు, ఇక్కడ విష్ణు వచ్చాడు, ఇక్కడ శివుడు వచ్చాడు. ఏదైనప్పటికీ భక్తులు రక్షించుతారు. ఇక్కడ ఈయన ఎలా వచ్చారంటే పరమశివుడు ఈయన ఈ తపస్సు చూసేటప్పటికి ఆయన ముచ్చటేశం లేచాడు. ఎవరు? మహాదేవుడు. ఇప్పుడు ఎవరైనా ఒక ఆర్తనాదం వినాలనుకోండి, మధ్యలో ఏమన్నా మీరు పట్టించుకోరు, వాళ్ళు దానికి తిరిగి సమాధానం కూడా చెప్పాలి. ఆ శివుడు ఈయన్ని రక్షించాలనే త్వరితగతిలో వచ్చాడు. త్వరగా వచ్చాడంటే వాకిట కాచియున్న హరివారజ సంభవ ముఖ్య నేతల ముఖ్య దేవతానీకము. ఈయన్ని కలవడానికి వచ్చారు ఎవరు? హరి, శ్రీహరి. ఆ వామనమూర్తి, ఆ మహావిష్ణువు వచ్చాడు. వారిజ సంభవుడు అంటే బ్రహ్మదేవుడు వచ్చారు. వాళ్ళు వచ్చారు, బయట నుంచి అసలు వాళ్ళ వంక చూడలేదు. అయ్యా మహాదేవ తలకట్ట వెళ్ళిపోతున్నాడు. తలంపక అంటే అసలు వాళ్ళకు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళండి. సాక్షాత్తు బ్రహ్మ విష్ణుడు, వాళ్ళే తక్కువ వాళ్ళ. మరి వాళ్ళు ఏదో పని ఉంటే కదా వచ్చేది. కాబట్టి అసలు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. సరే పోలేదు. తర్వాత అవనీధర అవనీధరజ అవనీధరజ అవనీధర. అవని అంటే భూమి, అవనీధరం అంటే కొండ, కొండ యొక్క జ అంటే కూతురు. అవనీధరజ అవనీధరజ దరహాసలోలతంబోక. ఈయన వంక చాలా చిరునవ్వుతో చూస్తోంది. ఆవిడ లోలత వలలో పళ్ళ ఈయన పళ్ళ. ఆవిడ చిరునవ్వులోంచి తప్పించుకుని ఎవడైనా రాగలడండి ప్రపంచంలో? ఆవిడ కడగంటి చూపులతో వీక్షించినటువంటి మన్మధుడిని తప్పించుకుని ఎవడో రాలేకపోతున్నాడు. ఇక ఆవిడని తప్పించుకుని ఎవడు వస్తాడు? ఈయన కాబట్టి రాగలిగాడు. ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనుషులైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈయన్ని పట్టించుకోడా? ఆవిడ ఈయన వంక చాలా తరహాసంగా చూసింది. అసలు ఆ లోలతలో అంటే ఆ లౌల్యంలో ఈయన పళ్ళ. సరిపోని ఇంకా సమీపవర్తులకు పుత్రుల చూడక. దగ్గరనే ఉన్నారు ఎవరు? ఇద్దరు కొడుకులు మహానుభావం. ఎవరు? గణపతి కుమారస్వామి. వాళ్ళు దగ్గరగా ఉన్నారు, నాన్నగారికి దగ్గరగా వచ్చారు వాళ్ళు ముద్దులకు. అసలు వాళ్ళ వంక కూడా చూడలేదు. నాన్నగారు అంటున్నారు, అసలు వాళ్ళ వంక కూడా చూడలేదు. అలా వెళ్ళిపోతున్నాడు. అంటే పార్వతి ప్రేమకి లొంగలేదు. తనతో పాటు సమానమైనటువంటి హరి విష్ణువుల్ని పట్టించుకోలేదు. కుమారుల ప్రేమకి పడిపోలేదు. బయలుదేరి వచ్చేస్తున్నాడు పరమశివుడు. మనం పిలవాలే కానీ ఆయన వస్తాడు. కానీ మనకి పిలవడం రాదు. మనకి పిలవడం రాదు. పిలవడం నేర్చుకుంటే వస్తాడు. ఈయన ఏం చేశాడంటే భక్త భక్తి కన్య, అది కర పంకజ గ్రహణ నైష్ఠికుడై ఈ భక్తుని యొక్క భక్తి అనేటువంటి కన్య. ఇక్కడ భక్తుడు ఎవరు? వశిష్ఠుడు. ఆయన భక్తి అనేటువంటి కన్య యొక్క కరం అంటే చెయ్యి. ఇక్కడ భక్తి అనేటువంటి ఈ భక్తుని యొక్క భక్తి అనేటువంటి కన్య చేతి అనేటువంటి పంకజాన్ని పట్టుకుందామనేటువంటి ఉద్దేశంతో, అంటే కరగ్రహణం అంటే పెళ్లి చేసుకుందాం అంటే ఏంటి? భక్తుణ్ణి ఆదుకుందాం అనేటువంటి ప్రయత్నంలో
ఈయన విష్ణువుని బ్రహ్మదేవుని పట్టించుకోలేదు, పార్వతీదేవి లోలతకి చెందలేదు, పుత్రుల ప్రేమకు లొంగలేదు, వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ భగీరథుడు. మనకి కన్య, కని, కుమారి ఇవన్నీ పెళ్లి కాని వాళ్ళకి చెప్పేటువంటి మాటలు. కని అంటే పెళ్లి కాని కాని, అందుకే చూడండి కానీనుడు, కర్ణుడికి కానీనుడు అని పేరు. అంటే కన్యగా ఉండంగా పుట్టినటువంటి వాడు, కనికి పుట్టినవాడు కాని. కాబట్టి కన్య, కని, కుమారి ఇవన్నీ కూడా కన్యకి పర్యాయ పదం. కాబట్టి భక్తుని యొక్క భక్తి కన్యాకర పంకజ నైష్ఠికుడై, అంటే అది ఒక్కటే ఉంది ఈయనకి, మిగతా ఏది లేదన్నమాట. కడు సంభ్రమంబులం, ఎక్కువైనటువంటి సంభ్రమము, వేగంతో అని వచ్చేస్తున్నాడు, వెళ్ళాడు వచ్చేస్తున్నాడు. మనం చాలా వేగంగా ఏదో పని మీద వెళ్తున్నాం, మధ్యలో వచ్చారు అంత అంటున్నాం. ఒక్కొక్కసారి ఈ అనే మాట కూడా మనం అనం. ఏమండి ఒక్క నిమిషం అండి అని కూడా అనం మనం. వాడు ఏమంటే అనుకుంటున్నాడు, మనం ఏదో పని, అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆ పద్యం వేగాన్ని చూపించారు. అక్కడ విష్ణువు ఎలా వచ్చాడో గజేంద్రుడిని రక్షించడం కోసం, ఇక్కడ వశిష్ఠుడి ప్రేమకి, వశిష్ఠుడి భక్తికి, వశిష్ఠుడి భక్తి అనే భక్తి కన్యని చేయి పట్టుకోవడం కోసం ఈయన అంత తొందరగా వస్తున్నాడు. అందులో ఏం తెలియదు. పద్యం కోసం తొందరగా వాకిట కాచియున్న హరివారిజ సంభవ ముఖ్య దేవత. వాళ్లే కాదు, ఇంకా ముఖ్య దేవతలు చాలా మంది ఉన్నారు. అంటే ఇంద్రుడు, మిగతాది వాడు ముఖ్య మొదలైన వాకిట కాచియున్న హరివారిజ సంభవ ముఖ్య దేవతానీకము నీకముంతలంపక అవనీధరజ లోలతన్ బోక సమీపవర్తులైన పుత్రుల చూడక భక్తి కన్యకర పంకజ పంకజ గ్రహణ నైష్ఠికుడై హరి సంభ్రమమునం. మీరు చక్కగా ఈ పద్యాలు బాగా చదవవలసే, రోజు చదువుకోవచ్చు. అది సంగతి. మీకు రావాలని 2-3 సార్లు చెప్తున్నాను. కేవలం కథ పూర్తి చేయాలనుకుంటే రోజు కొన్ని పద్యాలు చెప్పేసి ఒక 40-50 రోజుల్లో ఈ కాళహస్తీశ్వర మహర్షి చెప్పి చేతులు దులుపుకోవచ్చు. ఇక పూర్వం నేను చెప్పిన వాళ్ళు దులుపుకోలేదు, భవిష్యత్తులో నేను దులుపుకోలేదు. చెప్పదలుచుకుంటే సవిస్తరంగానే చెప్తాను. ఇక తర్వాత ఈయన ఎలా వచ్చాడయ్యా అంటే ఏమి విశేషణాలు చెప్పారు, ఏం చెప్పారంటే చెప్పండి మేడం. వచనం మనోదృష్టి దురభివేశ నిరవకాశీకృత. అది మనోదృష్టి దురభివేశ నిరవకాశీకృత దశ దిశ ప్రదేశంబగు. అది మనోదృష్టి అంటే నువ్వు ఈ మామూలు దృక్కులు వదిలిపెట్టేసేవయ్యా. మనోదృష్టికి కూడా దురభివేశ అంటే నువ్వు ఆయన్ని చూడలేవు, ఆయన్ని నువ్వు మామూలు కళ్ళతో వదిలిపెట్టే, ఎలాగో నువ్వు చూడలేవు, మనోదృష్టితో కూడా చూడలేవు. అటువంటి స్వరూపం అది. మనోదృష్టి దురభివేశ నిరవకాశి. కాశీ అంటే చాలా ప్రకాశవంతమైనది. అది ఎంత ప్రకాశవంతమైనటువంటి స్వరూపం అంటే అది తేజస్వరూపం. అది ఎంత తేజస్వరూపం అంటే నిరవకాశి. నిరవకాశి అనగా అసలు ఏమాత్రము ఎడమ అంటే సందు లేదు, దట్టమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి నిరవకాశి కృత అయినటువంటి
దశ దిశ దశ దిశ ప్రదేశమై. ఈ దశ దిశలు ఎక్కడికక్కడ మీకు చెప్పేస్తాను, మళ్ళీ ఎంత అయిపోయిన తర్వాత కష్టం. దశ దిశలు మొత్తం మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 10. ఏమిటా 10 దిక్కులు? ముందర 4 దిక్కులు, 4 విదిక్కులు, పైన కింద. దీన్ని ఏమని రాశారంటే పంచభూత దశ దిశ. దశ దిశ దశ దిశ అసలు. కాబట్టి అవి ఏంటంటే ఇంద్ర, అగ్ని, ఇంద్రాగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య, ఊర్ధ, అధోర్. దీన్ని ఆగ్నేశాసుర వాయువ్యాది కోణేషు అని మన శ్రీచక్రార్చనలో మన వాడు. ఆగ్నేశాసుర వాయువ్యాది కోణేషు ఇలా చెప్పాలి. ఇప్పుడు మనకి మీరు చూడండి, ఇది శ్రీచక్రం మీకు కొంతమందికైనా ఈ ఖడ్గమాలతో కొంత పరిచయం. అందులో 3వ ఆవరణ మీకు బాగా గుర్తుంటే అది ఏమిటి? 3వ ఆవరణ సర్వ సంక్షోభణ చక్రం. ఆ సర్వ సంక్షోభణ చక్రానికి ఏమిటి? సర్వాశాపురక చక్ర తర్వాత 3 ఉన్నాయి. అనంగ కుసుమి, అనంగ మేఖలి, అనంగ మదని, అనంగ మదరాతురి, అనంగ రేఖి, అనంగ వేగిని, అనంగాంకుశి, అనంగమాలని, గుప్తదరగుని, సర్వ సంక్షోభణ చక్రం. ఇవి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మీరు ముందర 4 దిక్కులు, తర్వాత 4 విదిక్కులు. 4 దిక్కులు, తర్వాత 4 విదిక్కులు. విదిక్కులు అంటే మూలలు, తర్వాత పైన. దానికి ఏం చెప్పారంటే శాస్త్రంలో 4 దిక్కులు, మన సంస్కృతం ఐంద్రేయ అంటే ఇంద్రియ, ఆగ్నేయ, యామ్య అంటే నైరుతి. ఇది కొంచెం సంస్కృతంలో కూడా పదాలు వింటే మీ చెవులు శుద్ధి అవుతాయని చెప్తున్నాడు. శామ్య, వారుణి, నైరుతి, వాయువ్య, కౌబేర్య, ఐశాని అంటే ఈశానముని ఐశాని. తర్వాత ఉష్టాధ దిశ. దీన్ని బ్రాహ్మి అంటే పైది బాహ్మి, కిందది ఏమిటంటే ఆగియా. నాగియా దిశ. నాగియా దిశ అంటే ఏంటి? నాగములు ఉండేటువంటిది. దీన్ని భావార్థ తర్చితములు అంటారు. ఇవి 10 దిశలు. కాబట్టి ఆ స్వరూపం ఎలా ఉందంటే 10 దిక్కులా వ్యాపించింది. నిన్న మనం రాముడి యొక్క విరాట్ స్వరూపం చూసాం. ఇప్పుడు శివుడు యొక్క విష్ణు స్వరూపం, విరాట్ స్వరూపం చూస్తాం. ఏం అదృష్టం అండి. అందుకనే చూడండి, ఇది నువ్వు మనస్సుతో కూడా చూడలేవన్నా. నువ్వు ఇలా పైకి చూసినప్పుడు కనిపిస్తుంది, కిందకి చూసినప్పుడు కనిపిస్తుంది, ఇటు అటు ఎటు చూసినా కనిపిస్తుంది. 10 దిక్కులా వ్యాపించినటువంటి స్వరూపము అది. అందుకని ఎక్కడికక్కడే ఇవి చెప్పేస్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. అంటే అక్కడికి వచ్చినటువంటి వాడు ఏదో ఒక వృషభ వాహనం ఎక్కి ఒక త్రిశూలం పట్టుకుని ఇలా రాలేదు. ఆయన వస్తూనే తన విరాట్ స్వరూపాన్ని చూపించాడు వశిష్ఠుడు. ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు. పైకి కింద అసలు ఎక్కడా లేకుండా లేడు. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ఇది నమ్మకం. 1, 2 అందుకే మనోదృష్టితో కూడా ఈయన చూడలేకపోయాడు. ఈ కళ్ళు వదిలిపెట్టే అందుకు చూడాలంటే అది నీకు దివ్య చక్షువులు కావాలి. అది చూడాలంటే నీకు దివ్య చక్షువులు కావాలి. అది సరే. దివ్య ప్రకాశమున. దివ్ అంటే వెలుగొట్టేటువంటిది, అది ధాతు. అందుకే దివ్వు నుంచి వచ్చిందే దేవ. దివ్యమైనటువంటి ప్రకాశమున వెలుగుతో. పంచభూత అది ఎలా ఉంది? పంచభూతాత్మకంగా ఉంది. ఏమిటయ్యా పంచభూతాత్మకము? మహాభూతాని పంచైవ. అవి అండి భూ, రాపో, రగ్ని. భూ, రాపో, రగ్ని, మరున్నభ. ఇది కింద నుంచి పైకి చెప్పారు. భూ, రాపో, రగ్ని, మరున్నభ. పైనుంచి కిందకు వచ్చాం అనుకో, ఆకాశాద్వాయో, వాయో, రగ్ని, రాప, ఆప, పృథివీ. దీన్ని మీరు తెలుగులో చెప్పుకుంటే, కింద నుంచి పైకి వెళ్ళామనుకో, ఒక ఆర్డర్లో చెప్పుకుంటే భూమి,
నీరు, నిప్పు, నిప్పు అది గాలి, నీరు, నిప్పు, గాలి, వాయువు, ఆకాశం. ఇది పంచభూతాత్మకంగా ఉంది ఆయన. ఇప్పుడు ఈ స్వరూపం నువ్వు ఎలా చూస్తావు చెప్పండి? ఇది ఒకదాని నుంచి ఒక సూక్ష్మం. ఇది భూమి నీకు కనపడుతుంది, ఆపహ కనపడుతుంది, కానీ దానికి ఒక ఇది ఉండదు, రూపం ఉంది. దీనికి రూపం ఉంది, కనపడుతుంది. ఆపహ రూపం ఉంది, కానీ దానికి రూపం లేదు, కనపడదు. అగ్ని రూపం ఉంది, దాన్ని నువ్వు స్పృశించలేవు. వాయువు దానికి రూపం లేదు, ఇంకా సూక్ష్మం. ఆకాశం అసలు ఏమీ లేదు, ఉందంటే ఉంది, లేదంటే లేదు. అందుకే ఆకాశానికి శూన్యము అని పేరు. అందుకే అదేమిటి? ఖా. ఖా అంటే లేదు. పూరి నువ్వు ఏదో ఉందనుకుంటే సుఖం ఉంది, దుఃఖం ఉంటే దుఃఖం ఉంది. ఇది ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. చాలా మందికి కష్టం గాని సుఖం గాని మనము ఏర్పరచుకున్నవి తప్పితే అవి వచ్చినవి కావు, పోయేవి కాదు. అది ఏదైనా సరే. కాబట్టి అది అది నిలబడుతుంది. రెండోది పంచభూతాత్మకమై పంచేంద్రియములు. ఏమిటి పంచేంద్రియములు? మనకి ఇంద్రియములు 5 ఉన్నాయి, అయితే 2 5 ఉన్నాయి. ఒకటి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. 5 జ్ఞానేంద్రియములు ఏమేమిటంటే అవి ఇంద్రియాణి దశ, అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కలిపి ఇంద్రియాణి దశ, మొత్తం 2 కలిపి 2 5 10 కదా. ఏమిటంటే అవి శ్రోత్ర, త్వక్ అంటే చర్మం, దృగ్ గ్రార నాలిక, నాసిక. గ్రార అంటే నాలిక. దీన్ని మనం ఏంటంటే త్వక్, చక్షు, ఘ్రాణ, రసేంద్రియము. ఇవి జ్ఞానేంద్రియము. మరి కర్మేంద్రియములు ఏంటి? వాక్ అంటే నోరు. వాక్ అంటే నోరు కాదు, వచ్చేటువంటి వాక్. ఇది సూక్ష్మం, నీకు తెలియదు. శబ్దం అన్నమాట. వాక్. కర్రవ్ చేతులు, చరణం అంటే కాళ్ళు. మేడ్రం పాయు. మేడ్రము పాయు అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థం. అంటే జనన కారణమైనటువంటి ఇంద్రియం ఒకటి, తర్వాత పాయు విసర్జన క్రియ చేసేటువంటి మూలాధార. 5 ఈ పంచభూతములకి నీ దగ్గర ఉన్నటువంటి ఈ పంచేంద్రియములకు, పంచకర్మేంద్రియములకు యాక్షన్ అండ్ రియాక్షన్ ఉన్నంత వరకే జీవితం. లేదనుకుంటే జీవితం అయిపోయింది. మరణం అంటే ఏమిటో కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. అర్థమైందండి? చెప్పమ్మా. పంచ విషయములు. ఈ పంచ జ్ఞానేంద్రియములకు వాటికి ఇవి ఉన్నాయి, తన్మాత్రలు అంటారు. వాటినే పంచ విషయములు అంటారు. ఏమిటి పంచ జ్ఞానేంద్రియాలు? త్వక్ చెవి. ఇది పంచభూతాలలో ఏమిటి? ఆకాశత్వం. ఆకాశత్వానికి ప్రతీక ఏమిటి? శబ్దం. తర్వాత ఆకాశం నుంచి కిందకు వద్దాం, పైనుంచి కిందకి. ఆకాశాద్ వాయు. వాయుతత్వానికి నీకు ప్రతీక ఏమిటి? నాసిక. నీ నాసికకి ప్రతినిధి నీకు గాలి, అంతే కదండి. దీనికి నీకు ఏమిటి? దీనికి తన్మాత్ర ఏంటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. భూమికి గంధం. భూమి అంటే త్వక్, చర్మం. ఆపహ అంటే నీరు, దానికి ఏమిటి? రసం. అగ్ని రూపం. ఇప్పుడు ఏమైంది? శబ్ద, స్పర్శ. వాయువుకి ఏమిటి? స్పర్శ, అంటే స్పర్శ మాత్రమే ఉంటుంది. దీనికి నాలుక. తర్వాత 3వది చక్షుహు, అంటే కన్ను. దీనికి ఏమిటిది? రూపం. రసన, దీనికి ఇది రుచి. త్వక్కు స్పర్శ. కాబట్టి ఇక్కడ నీకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఇవన్నీ ఆకాశ, వాయు, అగ్ని, రాప, పృథివీ. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు వచ్చేసే కదా.
ఇక్కడ నీకు వచ్చేసేపటికి శ్రోత్ర త్వక్ చక్షు చక్షు శ్రోత్ర త్వక్ చక్షు, తర్వాత ఘ్రాణ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది నీకు, వీటికి ప్రతీకలైనటువంటివి వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థములు. ఆ తర్వాత పక్కకు వచ్చేసేటప్పుడు నీకు ఏం జరుగుతుంది, ఈయన 5 ముఖాలు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుషములు, 5 5 25, దాన్ని కలిపితే 2 27. మీరు శ్రీచక్రార్చనలో మొట్టమొదటి ఆత్మపాత్రలో చేసేటువంటివి 27 ఆత్మపాత్రలు. ఇందులోనే మీరు చెప్తారు ఫస్ట్ లోనే ఈ 5 మళ్ళీ ఓంకారం. అది ఏమిటి, ఈ 5 ప్రకారం అకార ఉకార మకార బిందు నాదములు. ఈ 5కి ప్రతీకలు ఏంటి, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహం. ఈ 5కి ప్రతి 5 బ్రహ్మలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈశ్వర సదాశివుడు. ఈ 5కి ప్రతి ఇచ్ఛ క్రియ జ్ఞాన, ఇచ్ఛా క్రియ జ్ఞాన అనుగ్రహ పరమేశ్వరుడు. ఇవన్నీ కలిపితే మీకు 36. అదే నియతి కాల రాగ మాయా కళ విద్య సదాశివ తత్మాత్మక సర్వం శ్రీ పరాంబచరణి చరణాలను పూజాం తర్పయామనం. మరి నేను దీక్షించిన వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఇవన్నీ అప్పుడు చెప్పండి అంటే ఒక స్ఫూర్తి వస్తే కానీ చెప్పలేము. ఇవన్నీ అన్ని చెప్తాను, మిగతా మీకు ఇది టాబ్లెట్ ఫామ్ లో కూడా చెప్తాను మీకు చక్కగా. అలాగే మీకు ఇవాళ స్పందనలో మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు అందరు లలితాసనం చదువుతారు కదా. నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అంటే అర్థం. నామపారాయణ ప్రీత అనగా ఏమిటో మీకు తెలిసింది నాకు చెప్పండి, అది ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. ఇప్పుడు ముందర ఇది అయిన తర్వాత మళ్ళీ నేను టాబ్లెట్ ఫామ్ లో చెప్తాను. చెప్పమ్మా. తర్వాత పంచ విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు, పంచక్లేశములు. మనకి 5 బాధలు ఉన్నాయి. ఏమిటయ్యా 5 బాధలు అంటే, అవిద్య చెప్పమ్మా, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అంటే అవిద్య అంటే అజ్ఞానం, అస్మిత మోహం, అది దేని మీదైనా కావచ్చు. మోహం డబ్బు మీద కావచ్చు, కాంత కనకముల మీద కావచ్చు, పుత్రుల మీద కావచ్చు, వస్తువుల మీద, నీ శరీరం మీద కావచ్చు. అది దేని మీదైనా కావచ్చు మోహం. అది దాన్ని అస్మిత అంటారు. అదేదో పేరు పెట్టుకోకండి అసంగా. చాలా మంది కొంతమంది అస్మిత అని పెట్టుకుంటారు. అస్మిత అని మోహం అని అర్థం. అవిద్య, అస్మిత, రాగ. రాగం అంటే ఒక దాని మీద బాగా ప్రీతి. ఆ ప్రీతి పెరిగితేనే మోహం. అదే చెప్పింది వాసం. ఏం చెప్పారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధో విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి భ్రంశ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు నాశనం అయిపోతాను. నేను అనలేదు, కృష్ణుడు అన్నాడు. ప్రణశ్యతి మామూలుగా నాశనం అయిపోడు, సర్వనాశనం అయిపోతాడు అన్నాడు సాంఖ్యయోగంలో. దీని అన్నిటికీ కావాలంటే ధ్యాయతో విషయాన్ పుంసః. అదే మీకు నేను ప్రతిసారి చెప్తున్నాను. ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం మూలంగా అయిపోయింది. నువ్వు వెంటనే నిన్ను కదిలించే ఘటన, అది ఏ ఘటన అయినా కానీ, అంటే నీ మనసుకి సుఖం తీసుకోవచ్చు, దుఃఖం తీసుకోవచ్చు. ఆ దూత్ నువ్వు తీసేసి నువ్వు కాకి వచ్చేయ తొందరగా. ఎక్కువసేపు నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు. అది సంగతి. నీ స్వస్థితి ఎటువంటి కదలని స్థితికి రావాలి. ఎలాగంటే ఇప్పుడు నువ్వు కదలని నీటిలో ఒక రాయి, అదేం జరుగుతుంది, ఆ వైబ్రేషన్స్ వస్తాయి, కొంచెంసేపటికి ఆగిపోతుంది. ఎంత తొందరగా ఆగితే నువ్వు అంత దగ్గరగా ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉన్నావు లెక్క. అది
కాబట్టి పంచక్లేశములు అవిద్య, అస్మిత, రాగ, ద్వేషం. ఒకరి మీద పని ద్వేషం. ఇక మోదోది అభినివేశం, అంటే చచ్చిపోతాననే భయం. నువ్వు భయపడ్డావు, అది ఆగుతుందే. భయపడలేదు, అది అక్కడ పోతుందే. అది ఎప్పుడైనా పోయేదేరా. చచ్చిన వానిక ఏడ్చెదరు సావని వాని పని. అది ఏదో వస్తుందని, ఏదో అయిపోతాను, ఏమిటి ఆగేది? ఎవడు వస్తుంది? నిజంగా ఆ క్షణమే రావాలే గాని ఎవ్వడి కోసం ఆగడు. మనం అనుకుంటాం నువ్వు నా ప్రాణేశ్వరి అని మనకు కొంచెం పైత్యం ఎక్కువ పిలుస్తూ ఉంటాం. ఎవడికి ప్రాణేశ్వరుడు కాదు, ప్రాణేశ్వరి కాదు. మన ప్రాణములకు ఈశ్వరి ఆవిడొక్కతే. ఎవ్వడు పోయినా మనం ఉంటాము, మనం పోయినా అందరూ ఉంటారు. ఎవ్వడు గుర్తుపెట్టుకోడు. ఈ గురుగారు మీరు లేకపోతే మేము ఏమైపోతామండి, ఏమైపోతారండి కారండి. మా అయితే 12 రోజులు ఏడుస్తారండి, 13 రోజులు తులుపుకుని వేసుకుని హాయిగా పరమాన్నం వండుకుని తింటారండి. రాసిస్తానండి, నేను రాసిస్తాను. కాబట్టి అనుబంధం, ఆత్మీయత అంతా ఒక పూటకం. ఆత్మశుద్ధికై మనుషులు ఆడుకునే నాటకం. ఎవ్వడి కోసం ఉండడు. మీరు రాసిస్తాయి, నువ్వు ఉన్నావు కాబట్టి నీ చేత పని చేయించుకుంటున్నారు అంతే. నువ్వు ఉన్నావు కాబట్టి నీ చేత చేయించుకుంటున్నారు. నువ్వు లేవు, నీ లేని స్థితిని వాళ్ళు ఆటోమేటిక్ గా వెళ్తారు. ఆ అడ్జస్ట్మెంట్ వచ్చే వరకు కళ్ళనీళ్ళు వస్తాయి అంతే. కళ్ళనీళ్ళు ఎప్పటి వరకు వస్తాయంటే నువ్వు లేవు అనే స్థితి వాళ్ళ మనస్సు ఒప్పుకునేంత వరకు. తొందరగా ఒప్పుకోదు. అయ్యో ఈయన ఉంటేనా, ఆవిడ ఉంటేనా అని, ఈత ఉంటేనా తుంటేనా అవి కొన్నాళ్ళకి పోతాయి. బాధ కలగచ్చు కానీ అది నిజం. నిజం ఎప్పుడు నిష్ఠూరగానే ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే నిజం పెద్ద ఫినిష్. కాబట్టి ఎవరి కోసం ఎవరు ఏడుస్తారు? ఎవరి కోసం ఎవరున్నారు? పొండిరా పొండి, నీ కాలం కర్మం కలిసిన నాడే రండిరా రండి అని ఒక పాట ఉంది ఒక సినిమాలో. మీరు చూశారా లేదా? చాలా బాగుంటుంది. కాబట్టి ఎవ్వడి కోసం ఎవ్వడు లేడు. ఇదంతా ఒక నాటకం. కాబట్టి ఇప్పటికైనా మీరు కనీసం ఒక రోజులో కొన్ని నిమిషాల పాటైనా మీ జీవుడి కోసం, మీ శరీరం కోసం కాదు, మీ జీవుడి కోసం కొన్ని ప్రయత్నం చేయకపోతే వ్యర్థం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు. నీ జీవుడు ఒక్కడే మిగిలిపోతాడు. ఆన్సర్ చెప్పాల్సింది. నీతో ఎవ్వడు రాడు. నువ్వు సంపాదించిన ఆస్తి ఇక్కడ వీళ్ళు పంచుకుంటారు. నీతో నువ్వు ఎవరి కోసం అయితే తప్పులు ఒప్పులు చేశావో వాళ్ళు ఇక్కడ ఉండిపోతారు. నువ్వు ఒక్కడివే సమాధానం. ఎవడొస్తాడు ఇక్కడ? ఎవ్వడు రాడు. మాయామేయ జగంబె నిత్యమని, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, నా ఇల్లాలు నా కొడుకులం ప్రాణం ఉండునందాక ఎంతో మల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందున్ కట్టెలన్ కాలుచు, ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు సంరక్షింపగన్. ఎవడొస్తాడు? ఎవ్వడు రాడు. నీ జీవుడు ఒక్కడివే వచ్చావు, ఒక్కడివే వెళ్ళిపోతావు. నువ్వు వచ్చింది ఒక్కడివి, ఒక్కడివే వెళ్ళిపోతావు. బహుశా మీకు అనిపించదు నేను కాళహస్తిస్తాం అని చెప్తే పుణ్యం వస్తుంది అనుకుంటే, నాకు నా వాళ్ళు లేరంటారు. నీ వాళ్ళు అనుకునేవి అసలు నువ్వే లేవురా. ఇక్కడ నువ్వే లేదు, నీ శరీరమే రావట్లేదు. అంటే ఈ శరీరముతో కదా బంధం, శరీరముతో కదా బంధము. వాటి శరీరమే లేకపోతుంటే శరీరంతో వచ్చిన వాడు నీతో బతుకొస్తాడు. ఎవడి దారి వాడి. కాబట్టి మేక్ హే వైల్ సన్ షైన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అంటే అర్థం ఏంటంటే ఈ శరీరంలో ఒక దీపం వెలుగుతోంది.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చేజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఆ దీపం ఉండంగానే ఈ ఇల్లు చక్క చేసుకోండి. తర్వాత ఎప్పుడు రాడు. నీ కొడుకు ఏదో గోదానం చేస్తాడని అనుకో, పైగా ఆ గోదానం నీకు వస్తుందని అసలు అనుకోకు. ఇదంతా నాటకాలు. వాడికి 100 రూపాయల నుంచి గోవుని వీడు తీసుకుని వాడికే మళ్ళీ ఇస్తాడు. అలా చేయడం వల్ల మనం భాగవతంలో విన్నాం, నృక మహారాజు నాశనం అయిపోయాడు. వాడు ఇంకా అంతకంటే చేయకుండా ఉండడం బెటర్. చేయకుండా ఉండి ఏదో దాని బదులు డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ నాటకాల వల్ల వాడు అక్కడ బాధపడతాడు. మనం నృక మహారాజు కథ విన్నాం కదా భాగవతంలో. అది సంగతి. ఎందుకు ఈ నాటకాలు? కాబట్టి పంచక్లేశములు. తర్వాత పంచకోశములు. ఈ పంచకోశాల గురించి కూడా మనం విన్నాం. ఆ పంచకోశాలు ఏమేమిటవి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఏమిటి ఆ కోశాలు? ఒకటి అన్నమయ, అన్న వికారాత్వత్ స్థూల శరీరం, అన్నమయ కోశం. ఈ శరీరం ఏంటిది? అన్న వికారం అండి. అన్నంతో పెరిగింది ఇది, అంతే కదండి. పుట్టినప్పుడు ఎలా ఉంది ఇది? మరి ఇప్పుడు ఇంత లావు, ఇంత పొడవు, ఇంత కారణం ఏంటంటే తిన్న అన్నం మూలంగా. ఇది అన్నమయ కోశము. రెండోది పంచకర్మేంద్రియములు. కర్మేంద్రియములు అంటే వాక్పాణి పాద పాయుపస్తములతో కలిసినటువంటి కర్మేంద్రియ సహితం ప్రాణపంచకం. అంటే మనకి 5 ప్రాణాలు. కర్మేంద్రియాలతో ఉన్న ప్రాణపంచకము, ప్రాణమయ కోశం. ప్రాణపంచకాలు ఏమిటవి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం అనేటువంటి 5 ప్రాణాలు. నాగ, కూర్మ, కృకర, ధనుంజయ, దేవదత్తాలు అనేటువంటి 5 ఉపప్రాణాలు కలిపి, ఈ 15ని కలిపి ప్రాణమయ కోశం అంటారు. ఇకపోతే మనోమయ కోశం. అవేమిటంటే పంత్రే జ్ఞానేంద్రియ సహిత మన పంచ జ్ఞానేంద్రియములు. అంటే శ్రోత్ర, త్వక్, చక్షు, రసన, ఘ్రాణములతో కలిసినటువంటి మనస్సు, అది మనోమయ కోశం. చూడండి, మనం రామచరిత మానసంలో ప్రచారం విన్నాం. నేతి 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 వెళ్ళండి మీరు. ఇప్పుడు ముందర అన్నమయ కోశం. ఏది? అన్న వికారం. ఈ వేలు నీదే కాదు, ఇలా కాదు కాదని తీసే. అప్పుడు అన్నమయ కోశం నీది కాదని తెలిసిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ప్రాణాలు నువ్వు అనుకున్నావు అనుకో, ఓరి పిచ్చి వాళ్ళ ప్రాణాలన్నీ పోతున్నాయి కదరా. ప్రాణాలు మిగిలేదే, కర్మేంద్రియాలు ఏది మిగలటం లేదే. ఇప్పుడు మనోమయ కోశానికి వెళ్ళు, అది కూడా మిగలటల్లా. అంటే అది అన్నమాట నేతి నేతి నేతి. అందుకే మహాదేవుడు ఎలా చేశాడంటే చక్కగా ఈ 2 కలిపి చెప్పాలని, అది ఆయన ప్రణాళిక. నేతి నేతి అంటే ఇదా వెళ్ళాలి, ఇది నేను కాదని. ఇప్పుడు నువ్వేదో తెలిసిపోతుంది. ఏంటంటే ఇప్పుడు మనోమయ నువ్వు కాదని తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది విజ్ఞానమయ. ఇప్పుడు ఏమిటవి? విజ్ఞానమయ పంద్రియ జ్ఞానంద్రముల దగ్గర బుద్ధి. అంటే ఏదే బుద్ధి ఉందో, అంటే స్థిరమైన సంకల్పం ఉందో, అది నీకు విజ్ఞానం. విజ్ఞానమయ అది కూడా నీది కాదని తెలుసు. అప్పుడు మిగిలిపోతుంది. ఏమిటి మిగిలిపోతుంది? అహంకారం. అహారాత్మక, అవిద్యోత్మక, అవిద్యాత్మక. అంటే అహంకారము అవిద్యతో కలిసింది ఆనందం. ఈ అహంకారము అవిద్య పోయింది అనుకోండి. ఈ అహంకారము పోయి తర్వాత ఈ అవిద్య పోయింది అనుకోండి, అప్పుడు అది ఆనందమయ కోశం. అప్పుడు ఆనందం పరబ్రహ్మేతి. ఓహో, నేను ఆనంద స్వరూపుడు. అది ఎటువంటిది ఆనందము? నిత్యము, సత్యము, పరమఖనము, సచ్చిదానంద స్వరూపమై, అవ్యయమై, నిరంజనమై, నిర్వికల్పమై, నిరామయమై, నిత్యమై, శుద్ధమై, బుద్ధమై. అందుకే మీకు అవి చెప్పారు. నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతాహంత్రి, నిష్పాప పాపనాశిని, క్రోధ క్రోధమని, నిర్లోభ లోభనాశిని, సంశయ సంశయకిని, నిర్భవ నిభవనాశిని, నిర్వికల్ప నిరాబధ నిర్భేద నిర్భేదనాశి. ఇవన్నీ ఉన్నాయి. ఆ ఉన్నటువంటి ఏదైతే మిగిలిపోయిందో, ఆ ఆనందంగా ఏది మిగిలిపోతుందో అది దానికి ఏది? దానికి రంగు రుచి రూపం వాసన ఏమీ లేదు. అందుకే చెప్పారు 10 దిక్కులా ఉంది. ఏది కాదు? అన్ని అది. ఓహో, అన్ని అదే.
అన్ని అది కాదు ఏది కాదు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్. అన్నీ తానై ఏది తాను కాని స్వరూపం ఏదైతే ఉందో, అన్నిట్లో ఉందో, ఎందులోనూ ఏది అది కాదో అది ఆనందమయ కోశం. అది ఎవరు? నీలో ఉన్న జీవోత్తమ. అది ఎప్పుడు తెలుస్తుంది? చేజే నీలో ఉన్న అజ్ఞానం అనే నిర్బాల్యం కలగకపోతే అప్పుడు ఆయన ప్రకాశిస్తాడు. సూర్యుడు ప్రకాశించిన దాన్ని కప్పేశాం. అవిద్య కప్పేసింది, అది కనపట్ల. ఇప్పుడు దీపం వెలిగించామే, అది బాగా మసి పూసేసి కనపట్లేదు. అదనమాట. ఇప్పుడు పంచకోశాత్మై పంచవర్గప్రాయము. పంచవర్గములు అనగా ఇప్పుడు మనకి 4 ఉన్నాయి: కర్మ, అర్థ, కామ, మోక్షం. మోక్షములు అంటే మోక్షం వరకే అసలు ఒక వర్గం. పంచవర్గ ప్రాయము. ప్రాయము అంటే నీకు ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి ఈ 5 సమూహము చేత పంచవర్గములు. ఇప్పుడు ఇవి 5 చెప్పారు. 5 5 25. ఈ 5తో కొన్ని కూడినటువంటి ఏమేటవి? అవి పంచభూతములు, పంచేంద్రియములు, పంచ విషయములు, పంచక్లేశములు, పంచకోశములు. ఈ 5 అయ్యి ఈ 5 యందు ఉండి ఈ 5 తను కాని వాడు ఎవడైతే ఉన్నాడో, అందుకే లింగార్చన ఉంది సరా, మహాగోప. రూపం లేదా? ఉంది. ఏం రూపం అది? అది ఎటు చూస్తుంది? మనం దానికి మనకి కొంచెం మెంటలెక్కి, ఐఎమ్ నాట్ సారీ ఫర్ యూజింగ్ దిస్ వర్డ్, ఐ డోంట్ రిగ్రెట్ టు యూజ్ దిస్ వర్డ్. మనకి మెంటలెక్కి ఆ లింగానికి ఇట్లా కళ్ళు పెట్టి ఊరేది రూపం లేనిది రా. అది రూపము అంటే మనకున్న రూపం ఏదో అక్కడ పెట్టాలి. నీకు తెలియకుండానే నువ్వు నిర్గుణ పరబ్రహ్మలోకి వెళ్ళిపోతావు. సగుణ సాకార రూపానికంటే నిర్గుణ నిరాకార స్వరూపాన్ని అర్చించడం ఖచ్చితంగా ఒక మెట్టు పైనే. అది నీకు లింగార్చనతో చక్కగా తెలిసిపోతుంది. లింగార్చనతో నీకు చక్కగా తెలిసిపోతుంది. పంచవర్గ ప్రాయమై ప్రపంచంబు పంచుకొని. ఈ ప్రపంచం అంటే ఇవి ప్రపంచము. ఈ 5తో కూడిందే పంచము. అందుకే ప్రపంచం. ఈ 5తో కూడి ప్రపంచం. ఈ పంచము ప్రకృష్టంగా ఉంది. దాన్ని పంచుకొని అంటే విభజించుకొని వచ్చాడు ఆయన. అంటే చీల్చుకొని వచ్చాడు వశిష్ఠుడి దగ్గరికి. ఇవన్నీ చీల్చుకొని అంటే ఇవన్నీ త్రుంచి వచ్చాడండి. అందుకే మీకు మొదటే చెప్పాను, ఇది వినాలంటే ముందర మనస్సు అనేటువంటి చెవుతో విన్నవాడికి అర్థమవుతుంది. లేనటువంటి వాడికి, చెవులతో విన్నవాడికి ఏడు గురువుగారు ఏదో కొంచెంసేపు హీఈస్ మేకింగ్ సౌండ్ అనిపిస్తుంది. అది సరే చెప్పండి. ప్రపంచము పంచుకొని భక్షింపన్ పాలుబడిన పంచము. అది ప్రపంచాన్ని చించుకొని భక్షింపన్ పాలుబడిన అంటే తినటానికి సిద్ధపడిన, అంటే ప్రపంచ లయం చేసేవాడు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములు ఆయన. అందుకే ఆయనకి పంచ ముఖంబులతో. ఏమిటి ఆ పంచభూతం? సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానం. ఎటువంటి ముఖాలు? చక్కగా చెప్పింది వేదం. మొదటి ముఖం ఏంటంటే తూర్పు ముఖం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది తూర్పు ముఖం. సంవర్తాగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయం గంభీర ధ్వని సామవేద జనకం తామ్రాతరం సుందరం అర్ధేంజుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధ సురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలిన. రెండో ముఖం ఇటు దక్షిణ వైపు ముఖం అఘోర ముఖం. అఘోరే ఏభ్యోదఘోరే ఏభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వే ఏభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః. కాళాభ్రభ్రమరాం జనజ్యుతినిభం వ్యావృత్త పింగేక్షణం కర్ణోద్భాసిత భోగిమస్తకమణి ప్రోత్కీర్ణతం శ్రాంకురం సర్వప్రోత కపాల సుత్తి శకరం వ్యాకీర్ణ దక్షేకరం వందే దక్షిణమీశ్వర శకటిలం రూపంగా రౌద్రం ముఖం. ఇది రెండోది. మూడోది సజ్జోజాతం.
పశ్చిమ ముఖం సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః ప్రాళేయాజలకుందుమిందధఫలంగోక్షీరపేణ ప్రభం భస్మాభ్యక్తబలంగదహన జ్వాలావళీలోచనం బ్రహ్మేంద్రాదిమరుద్గణై స్మృతిపదైరక్షితం యోగిభిః వందేహం సకలం కలంకరహితం స్థాణోర్ముఖం పశ్చిమం. నాలుగోది ఇటు ఉత్తరముఖం. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమ సర్వభూతబలాయ నమో మనోన్మనాయ నమ గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండుగండస్థలం భ్రూవిక్షేపకటాక్ష వీక్షణ సత్సంసక్త కర్ణోత్ఫలం స్నిగ్ధం బింబపలాతరం ప్రహసితం నీలాలకాలంకృతం వందే పూర్ణ శంఖమండలం వక్త్రం హరస్యోత్తరం. ఇకపోతే ఐదోది ముఖం ఏమిటది? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. వ్యక్త గుణేతరం. చూడండి, ఇక్కడ రంగు లేదు. ఇప్పటి వరకు రంగులు చెప్పారు, ఇక్కడికి వచ్చేటప్పటికి రంగు లేదు. వ్యక్త గుణేతరం పరతరం షట్త్రింశ తత్వాత్మకం. షట్త్రింశ 36 తత్వాలు. అదే ఈ మొదట మీకు ఇందాక చక్రార్చనలో చెప్పాను. చక్రార్చనలో చెప్పాను 25. ఆ 25ను 26, ఆ 27కి ఇంకో 9 కలిపితే 36. 36 తత్వాలు. షట్త్రింశ తత్వాత్మకం తస్మాదుత్తమ తత్వక్షరం ఓంకారాది సమస్త మంత్రకం శాంతం పంచమీశ్వర శవతరం తం వ్యాప్తి తేజోమయం. అది 5 ముఖాలు. ఈ 5 ముఖాలతో ఉన్నాడు ఈయన. అదే చెప్పారు, ఈ 5 ముఖాలకి 5 రంగులు. అదే మన గాయత్రి మంత్రం కూడా. ముక్తా విద్రమహేమనీల ధవళఛాయేర్ముఖైస్త్రీక్షణై. మీరు ఆమ్నాయం తీసుకోండి. శ్వేత రక్తాచ గౌరాచ గౌరాచ 5 ముఖాలు. ఇటు తీసుకోండి. మీరు హనుమంతుడిని తీసుకోండి. వందే వానర నారసింహ ఖకరాట్ కురోడాశ విక్రాంచితం. అది తీసుకోండి. ఏది తీసుకున్నా మీకు 5. నారసింహం తీసుకోండి, ఇదే. కాబట్టి తత్వం ఒకటే. 5 ముఖాలు ఎవరికైతే ఉంటాయో వారిని పరబ్రహ్మగా తీసుకోవాలి. 5 ముఖాలు మనకి ప్రపంచంలో ఎవరు కనిపిస్తారండి? శివుడు, తర్వాత గణపతి, తర్వాత హనుమంతుడు, తర్వాత అమ్మవారు. వీళ్ళు పరబ్రహ్మ. ఇందులో అనుమానం లేదు. ఎందుకని ఇది మొత్తం ప్రపంచాత్మకమైనటువంటి తత్వం అన్నమాట ఇది. కాబట్టి ఈ ప్రపంచాన్ని చించుకొని వెళ్తే కానీ కానీ కనబడ్డ. నువ్వు చించింది ఎక్కడ? నిన్ను నువ్వు చించుకుంటున్నావు ఇక్కడ. అనవసరమైన ఆలోచించుకొని నువ్వు ఇక్కడే పడిపోతే నీకు ఇక్కడే వెళ్తావు. కాబట్టి పంచభూతాత్మకమైనటువంటి పంచముఖుడైనటువంటి ఈయన అది ముక్త కంచుకాకారమైన. ముక్త అంటే వదిలివేయబడిన, కంచుక అంటే వస్త్రం. ప్రిఫరబుల్లీ కంచుకం అంటే పైన వేసుకునే వస్త్రాన్ని కంచుక అంటారు. సరే, మొత్తాన్ని కూడా కంచుక అని కూడా అనొచ్చు, తప్పలేదు. కానీ పైన వేసుకునే వస్త్రాన్ని కంచుక అని అంటారు. ఆ ముక్త కంచుక కాకర అంటే వదిలివేసినటువంటి కంచుక అంటే దిగంబరుడై. ఇంత ఉన్న శరీరానికి నువ్వు బట్టలు కట్టి ఎలా కడతావు చెప్పు? ఎక్కడ కడతావు? ఆకాశానికి బట్టలు కడతావా? గాలికి బట్టలు కడతావా? నిప్పుకి బట్టలు కడతావా? నీరుకు బట్టలు కడతావా? భూమికి బట్టలు కడతావా? నీకు తెలిసేవి. భూమి కడతావు, కట్టగలవా? నీరు కట్టగలవా? కాబట్టి అది అంబరుడు. శరీరం ఎంత శరీరం ఉన్నది. ముక్త కంచుకుడై పంచ శరభంజనుడు. ఈయన ఎవరంటే పంచశరములు కలిగిన వాడు. ఎవరు? మన్మథుడు. ఏమిటి ఆయన పంచశరములు? ఎన్నో అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పుకున్నాం, తప్పేం లేదు. ఏంటంటే అశోకం, అరవిందం అశోకంచ చూతం నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణ సాయి. పంచబాణుడు యొక్క 5 సాయికలు అంటే అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం.
ఈ పంచచరుని భంజన చేసినటువంటి వాడు కామారి తగలబెట్టి పారేసినటువంటి ఆ పంచశర భంజనుడు పరమ శివలింగ రూపమున అది ఆయన ఎలా వచ్చాడయ్యా ఇంతకీ పరమ శివలింగ రూపమున. శివము అంటే మేలు చేసేది, శుభం చేసేది, శ్రేయస్సునిచ్చేది, శివకరమైనటువంటిది, శుభకరమైనది, శ్రేయస్కరమైనది అయినటువంటి లింగాకారములో వచ్చాడు ఆయన. మూర్తివంతంగా రాలా. కాబట్టి అక్కడ చెప్పాడు మనం శివలింగానికి వస్త్రాలు వేపటి కట్టకూడదు. ఇప్పుడే అది అక్కడ అంటే మనం ఏదో మన తృప్తి కోసం కడుతున్నాం అంతే. ముక్త కంచు కమేషం అన్న ఏమి ఇస్తావు నువ్వు ఆయనకు నువ్వు ఏమి ఇవ్వగలవు నువ్వు? ముందర నీకు భగవంతుడిని చేరాలంటే ప్రథమం కావాల్సింది అహంకార త్యాగం. అహంకార మమకారాల్ని నువ్వు త్యాగం చెయ్యనంత వరకు నువ్వు ఏవైనా చదువు, ఎన్ని పారాయణలన్నా చేయి, ఎన్ని గంటలన్నా చేయి, తతక్కిం తతక్కిం తతక్కిం. కాబట్టి పరమ శివలింగాకారం. ఎటువంటి శివలింగం అది? నిధనపతయే నమః, నిధనపదాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, శర్వాయ నమః, శర్వలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థాపయతి పాణిమంత్రం పవిత్రం. అటువంటి శివలింగాకారములో ఆయన వచ్చాడు. పరమశివలింగాకారములో పశ్చిమాభిముఖుడై అన్నాడు. అంటే ఆయన ఎలా చూశాడు? పశ్చిమం వైపు చూస్తున్నాడు. పశ్చిమలింగం మీరు ఎప్పుడన్నా మనం చండీ యాగంలో మీరు చూసేటప్పుడు పశ్చిమలింగం పెద్దది పెడతాం. మనం పశ్చిమలింగం కొంచెం పెద్దది పెట్టాలి. కాబట్టి పశ్చిమాభిముఖుడై అంటే ఆయన పృష్ఠము ఇటు, అప్పుడు ఆ పానుగొట్ట ఏంటంటే ఇటు తిరుగుతుంది. ఇప్పుడు శివుడి ముఖం మీకు తెలుసుకోవాలనుకోండి, ముఖ్యంగా మీరు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడే కానీ మీరు కళ్ళు పెట్టద్దన్నారు. అప్పుడు నందిని బట్టి తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ శివలింగం ఉంది, మీకు నేను ఒక ప్రత్యక్షంగా చూపిస్తాను. మీకు బహుశా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ముఖాలు ఉన్నాయి అనుకోండి, బహుశా అందరికి కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? కనబడుతుంది సార్. వాళ్ళందరూ పాపం అలారములు పెట్టుకున్నారు 8ంటికి. వాళ్ళకి కనబడుతుంది. కనిపిస్తుంది గురువు గారు. అయ్యా కనిపిస్తుందా? కొంచెం అలారం తీయండి. మీకు వినపట్లేదు. సరే, ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఈ శివలింగం చూడండి, ఇక్కడ ఇటు ఉందనుకోండి. ఇప్పుడు శివలింగం ఎప్పుడు ఈ సోమసూత్రం ఇటు ఉత్తరాభిముఖంగా ఉండాలి. ఇప్పుడు నంది ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అంటే నంది ఎటు చూస్తున్నాడు? నంది పశ్చిమం చూస్తున్నాడు. అంటే శివుడు ఏం చూస్తున్నాడు? తూర్పు ముఖంగా చూస్తున్నాడు. శివలింగం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నంది ఇటు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు శివలింగం ఎటు చూస్తుంది? పశ్చిమాముఖం. ఇలా ఉందన్నమాట కాళహస్తీశ్వర లింగం. నందిని బట్టి మనం శివుడి యొక్క ముఖాన్ని మనం చూస్తాం ఎట్లుందో. నంది ఇటువైపు ఉన్నాడంటే నంది శివుని చూస్తాడు కదా, శివుడు నందిని చూడాలి. అంటే ఇప్పుడు శివుడు పశ్చిమాన్ని చూస్తున్నాడు. అది లెక్క. ఈయన పశ్చిమాభిముఖుడై అని. ఇప్పుడు ఇదే శివలింగం ఇప్పుడు నంది ఇటువైపు ఉందనుకోండి, అంటే ఇటువైపు, అంటే ఇప్పుడు ఈయన దక్షిణం చూస్తున్నాడు.
ఇదే శివలింగము ఇలాగే ఉండి ఇప్పుడు నంది ఇటువైపు ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈయన ఉత్తరాన్ని చూస్తున్నాడు. అది పశ్చిమాభిముఖుడై అని ఉంది. కాబట్టి పశ్చిమాభిముఖుడై పరమశివలింగాకారములో ఇది మొట్టమొదట మీరు చక్రార్చన న్యాసములు అయిపోయిన తర్వాత చేసేది మొట్టమొదటి ఇదే చక్రార్చనలో. అంటే ఏమిటిది? నిన్ను నువ్వు తెలుసుకోవడం. నా ఇతి నా ఇతి నా ఇతి పృథ్వీ దత్తాత్మక సుప్రకాశాత్మక శ్రీ పరాంబాసిత్యా శ్రీపాదుకం పూజామి తర్పయామి నమః. కాబట్టి ఆ మహానుభావుడు ఎంత శైవుడు అంత శాక్తేయుడు అండి. ఇంత రాశాడు ఆయన. రాసింది దూర్జటి వారు, చెప్పుకునేది కాళహస్తీశ్వర మహత్యం. మామూలు ఇది అసలు భారతం చెప్పడమే పెద్ద సాహసం అనుకుంటే కాళహస్తీశ్వర మహత్యం అందులో ప్రత్యక్షరము చెప్పిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. కావాలంటే మీరు చూసుకోండి, మీరు ఎక్కడైనా చూసుకోండి. ఎందుకంటే ఈ ప్రత్యక్షరం చెప్పాలంటే కడుపులో నరాలు కదులుతాయి. ఏది ఇలా చెప్పాలండి. శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని చెప్పేసి వేశారు. కాళహస్తీశ్వర చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది సంగతి ఏమ్మా, అలా సంగతి. ఇప్పుడు మీకు ఒక టాబ్లెట్ ఫామ్ లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. పంచభూతములు మీరు ముందర ఇట్లా వేసుకోండి. 1 2 3 4 5. పంచభూతములు ఏమేమిటి? ఆకాశము అంటే పైనుంచి కిందకు వద్దాం. మనకి 2 పద్ధతులు ఉన్నాయి ఈ చక్రార్చనలో కూడా. సృష్టి క్రమము, సంహార క్రమము అని. సృష్టి క్రమం అంటే ఏమిటి? మనము పైనుంచి కిందకు వచ్చామనుకో, దాన్ని సృష్టి క్రమం అంటారు. కింద నుంచి పైకి వెళ్ళామనుకో, దాన్ని సంహార క్రమం అంటారు. అంటే ఒక్కొక్కటి వదిలేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మన సృష్టి క్రమంలో వద్దాం. ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, అగ్ని, ఆపహ, ఆపహ అంటే నీరు, భూమి. ఇప్పుడు ఇటు వచ్చేసాడు. నెక్స్ట్ ఈ పంచభూతములు నీలో 2గా ఉన్నాయి, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు. ముందర జ్ఞానేంద్రియములకి వెళ్దాం. జ్ఞానేంద్రియం ఆకాశం, చెవు. తర్వాత వాయు, త్వక్, త్వక్ అంటే శరీరం. అగ్ని, చక్షువులు, కళ్ళు. తర్వాత ఆపహ అంటే నీరు, దీనికి రసము అంటే నాలుక. గంధము, దీనికి మనకి గంధమునకు ముక్కు, నాసిక, ఘ్రాణం. అదేనండి కర్మేంద్రియములు. మళ్ళీ ఆకాశములు, వాక్కు. అందుకే వాక్కులన్నీ ఆకాశంలో రికార్డ్ అవుతాయి. మీరన్న ప్రతి మాట రికార్డ్ అవుతుంది అక్కడ, వాక్. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేపటికి పాణి, చేతులు. ఈ చేతులు గాలికి ప్రతీక. మీకు ఎప్పుడైనా చేతులు వాయుదేవునికి చక్కగా చేస్తే చేతులు పనిచేస్తాయి. వాక్, పాణి. తర్వాత అగ్ని, ఏది? పాదములు. తర్వాత ఆపహ అంటే నీరు, దీనికి వాక్, పాణి, పాద, పాయు. పాయువు అంటే మూలాధారం. తర్వాత ఆఖరిదిగా ఉపస్థ్ అంటే జన్మేంద్రియం. ఇప్పుడు 3 5 వచ్చేసాయి. దీనికి తన్మాత్రలు తీసుకోండి. ఆకాశం శబ్దం, తర్వాత వాయు స్పర్శ, అగ్ని రూపం, ఆపహ ఇది మన శబ్ద స్పర్శ రూప రసం, ఆఖరిది గంధం. అని ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 4 5 20 వచ్చాయి. ఈ 20కి మీరు ఈ తన్మాత్రలతో మనస్సును కూడా చెప్పనిచ్చారు. అవి ఏమిటి? మనో, బుద్ధి, చిత్త, అహంకార, ప్రకృతి. ఎన్నైనాయి? 5 అయినాయి. 5 5 ఎన్నైనాయి? 25. ఈ 25 తత్వాలను తర్వాత పడి 26. ఇప్పుడు మనం సాంఖ్యయోగంలో ఎన్ని చెప్పుకున్నామండి? సాంఖ్యయోగం ఇవే 26. 26 తర్వాత ఉన్నది ఏమిటి? 27 అసలు తత్వం. అందుకే నక్షత్ర మాలిక. ఈ 27 తర్వాత ఉన్నవి ఏమిటి? ఇప్పుడు మిగతా మీకు వచ్చేస్తాయి. ఇవి పంచక్లేశములు,
కంచక్లేశములు అంటే ఒక 5 వచ్చేసి. ఆ తర్వాత ఉన్నవి 4 ఏమిటి? సృష్టి, స్థితి, సంహార, తిరోధానం. అవి ఒకటిగా తీస్తే 5, 4, 9, 36. అవే నియతి, కాల, రాగ, మాయా, కళ, విద్య. ఇవి సదాశ. ఈ 5టిని నియంత్రించేవాడెవడు? సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుషు. ఈ అన్నిటినీ కలిపి ఎందులో ఉంది? ఓంకారములో ఉంది. అదే అకార, ఉకార, మకార, బిందు, నాదములు. అందుకే మీకు నామపారాయణ ప్రీత అంటే ఏమిటో మిమ్మల్ని చెప్పని అడిగాను. ఈ ఐదు నీకు తెలిసా అనుకో, నా ఇతి అనుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఏది మిగిలిపోయిందో అది పరమశివలింగం. ఏది మిగిలిపోయిందో అది పరమము అంటే అల్టిమేట్. ఏది మిగిలిపోయిందో అది పరమం. మిగిలిపోతుంది, అది ఒక్కటే మిగులుతుంది, ఇంకా ఏది మిగలదు. నువ్వు మిగలాలనుకున్నా మిగలదు, పోవాలనుకుంటే పోదు. ఓ కన్మానవు ప్రాణంబులే విధముగన్ పోషించి రక్షించి రాగన్మానవు సిరులు మహారణ్యంబులోడాగినన్. ఇది ఎలా అయినా వస్తారా? ఇది తెలిసిన తర్వాత అయినా ముందర జీవితంలో కొన్ని నిమిషాలు, ఆ తర్వాత నెమ్మదిగా రిటైర్మెంట్ తర్వాత కొన్ని గంటలు, రోజులు ఇలా జీవితం గడపకపోతే ఒక రోజున ఇది ఆగిపోతుంది. అప్పుడు అందరూ చేతులు తులుపుకుని వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడివే సమాధానం చెప్పాల్సి వస్తున్నారు. ఎవరి కోసము నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డావో, ఏ కుటుంబ పోషణ, ఏ గృహ పోషణకో, ఏ ఉదర పోషణ కోసం నువ్వు ఇన్నాళ్ళు చేశావో వాటికి సమాధానం ఎవ్వడు రాడు. నువ్వు ఒక్కడివే మిగిలిపోతావు. నువ్వు ఒక్కదానివే మిగిలిపోతావు. ఎవ్వరూ సహాయం రా. నీతో వచ్చేది రెండో, నువ్వు చేసిన పుణ్యము, నువ్వు చేసిన పాపం, అంతే వస్తాయి, ఇంకేది రాదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మహా రామచరితమానస్. ఈ 2 సాధ్యమైనంత వరకు చెప్పడానికే ప్రయత్నం చేశాను. శివానుగ్రహం వల్ల మీకు కూడా మనోరంజకంగా కాదు, మనోభంజకంగా ఇది సాగా, అంటే మనం లయంగా ఇది సాగాలి. ఇది విదేశీ మీద నాకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, బాగా చెప్పారండి. నాకు ఐ డోంట్ రీడ్ యువర్ సర్టిఫికేట్స్. నాకు కావాల్సింది ఆ పరమశివుడు ప్రీతి కోసం నేను చెప్పుకుంటున్నాను తప్పితే ఎవరి ఆనందం కోసం, ఎవరి ప్రీతి కోసం, ఎవరి మెప్పు కోసం నేను చెప్పటం లేదు. ఎందుకంటే ఇందులో వ్యాపార ధోరణి ఏమీ లేదు. అది సంగతి. ఇప్పుడు కొంతమందికి కొంత ఎదురుకుండా కొంత సభ ఉంటే కానీ వాళ్ళు చెప్పలేరు. నాకు సభ అక్కర్లేదు, నాకు నమస్సభాభ్యాం సభాపతిభ్యశ్చ ఓ నమః, ఆయనే నా ఎదురుకుండా ఉన్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను, మహాభారతం చెప్పినా, మహాభాగవతం చెప్పినా, ఇంకోటి చెప్పినా నా ఉద్దేశం ఇంతేకాదు. Even when I worked as a teacher, I never taught the students. I taught to the Lord, great divine. నేను ఎప్పుడైనా క్లాస్కి వెళ్తే మొట్టమొదట అనగా నేను ఏం చేస్తుండేవాడిని, మొన్న శాస్త్రి గారు అడిగారు, మీరు టీచర్గా పనిచేశారు కదండి అని. పనిచేశాను, కానీ I never taught the students. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి పాడాలి. మరి ఎవరికి చెప్పాను? నేను వెళ్ళంగానే ఏం చేస్తున్నానంటే నా చెప్పులు పక్కన వదిలేసి అంతరంగంగా వాళ్ళందరికీ, అంటే అక్కడ ఉన్నటువంటి పరమశివులందరికీ నమస్కారం చెప్పాను. అయ్యా, ఇవాళ పాఠాన్ని నేను నీకు చెప్పుకుంటాను. అందుకే మా స్టూడెంట్ ఒకడు ప్రవీణ్ కౌశిక్, నౌ హీ ఈజ్ ప్రొఫెసర్, డబుల్ డాక్టరేట్, వర్కింగ్ ఇన్ అమెరికన్ యూనివర్సిటీ. ఐ రిమెంబర్ బఫెలో యూనివర్సిటీ అనుకుంటున్నాను, లేకపోతే ఏది యూనివర్సిటీ నాకు తెలియదు, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. వాడు అన్నాడు, సార్, ఎనీ టీచర్ టీచర్స్ లెసన్స్, బట్ యూ టాట్ అస్ లైఫ్. యూ టాట్ అస్ లైఫ్. హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ అంటూ వాడు ఇంటికి రమ్మన్నాను. సామాన్యంగా నేను చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంటికి వెళ్తాను. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, వాళ్ళకి నేను సామాన్యంగా వెళ్ళను.
మై హార్ట్ హ్యాస్ సమ్ రీజన్స్ ఇన్ ఇన్వైటింగ్ యూ which my mind cannot understand. Please come to my house. Then I promised him that I would come to his house, but I did not go so far. ఇప్పటివరకు అయితే వెళ్ళాలి, భవిష్యత్తులో తెలియదు. కాబట్టి ఇప్పుడు మన రామచరితమానస్ విన్నాం. ఆ కౌసల్య దశరథులతో ఆడుకుంటున్నటువంటి రాముడు ఇంత మహాగంభీరమైనటువంటిది విన్న తర్వాత మనసు కొంచెం మళ్ళీ ఆడుకోపోయినది అనుకోండి, రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాం వీడు మనవాడు కాదు, వీడు మనవాడు కాదని. రేపు ఇప్పుడు మీ అమ్మ మీ అబ్బాయి అమ్మ అనగానే నువ్వు నా కాదు నేను కాదు అని అన్నారనుకోండి, కష్టం అయిపోతుంది. కాబట్టి మీరు అమ్మ అన్న జీవించాలి. ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఇది నేను కాదు, ఈ పాత్రకి, ఈ అమ్మ పాత్రలో నేను నటిస్తాను. అప్పుడు మీరు ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతారు. ఎప్పటికప్పుడు మీకు ఆ ఎరుకుంటుంది. అంతే. చెప్పడం చాలా తేలికని ఆచరించండి, చాలా బాగుంది. మహాదేవ్ మహాదేవ మహాదేవ చౌపాయి. బాలచరిత అతి సరళ. ఇవాళ మనం చక్కగా చదివినటువంటి మన బ్రహ్మరంధ్రాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. వీళ్ళు పాపం నేను సభాముఖంగా కూడా చెప్పాలని నేను వాళ్ళు చాలాసార్లు కేకలేసిన రోజులు ఉన్నాయి. గతంలో కేకలేశాను, ఇప్పుడు కేకలేస్తున్నాను, భవిష్యత్తులో కూడా కేకలు వేయచ్చు. కానీ అలా ప్రతిసారి అనుకుంటాను, కేకలేసిన ప్రతిసారి అనుకుంటాను, ఈ నుంచి ఏం అనకూడదు. ఇక్కడ పరాయి కన్నమ్మ బిడ్డల మీద మనకి ఏం అధికారం ఉంటుంది. అది చెప్ప బాలచరిత అతి సరళ సుహాయి. బాలచరిత అతి సరళ సుహాయి. శారద శేష శారద శేష శృతి గాయే. సంగ శృతి గాయే. శంభు శృతి గాయే. జిన్హకర జిన్హకర. మన ఇన్హా. మన ఇన్హా. సన నహిరాత. సన నహిరాత. తేజన వంచిత. తేజన వంచిత. ఏ విధాత. ఏ విధాత. భయే కుమార. భయే కుమార. జబహి సబు భ్రాత. జబహి సబు భ్రాత. దీనహా జనవు. దీనహా జనవు. గురు పితు మాత. గురు పితు మాత. గురగృహ. గురుగృహ. గయే పడన. గయే పఢన. రఘురాయి. రఘురాయి. అలప కాల విద్య. అల్ప కాల విజ్ఞ. సబ్ ఆయి. సబ్ ఆయి. జాకే సహజ. జాకే సహజ. శ్వాస శృతి చారి. శ్వాస శృతి చారి. చారి. సో హరి పడా. సో హరి పడా. యహ కౌతుక బారి. యహ కౌతుక బారి. విద్యా వినయ నిపుణ. విద్యా వినయ నిపుణ. గుణశీల. గుణశీల. కేలహి కేల. కేలహి కేల. సకల నృషలీల. సకల నృషనీల. కరతల బాన్. కరతల భాన్. ధనుషు అతి సోహ. ధనుషు అతి సోహ. దేకత రూపు చరాచర దేఖత మోహ. రూప చరాచర మోహ. జిన్హ బిదీన్హ. జిన్హ దీన్హ. విహరహి సబు బాయి. విహరహి సబు బాయి. తకితర్ హోయి. తకిత హోయి. హోయి. సబులో గులుగాయి. సబులో కులుగాయి. శ్రీరాముని బాల్యలీలలో విచిత్ర శ్రీరామ. సరళమైనవి. ఆ శ్రీరాముడు చాలా సరళమైనవి, మనోజ్ఞమైనవి. వాటిని ఆ ఆ లీలలను లీలల్ని వాగ్దేవి అయినప్పుడు శేషుడును, వాగ్దేవి అయిన శారదామాత, శేషుడును, శేషుడు, పరమశివుడును, పరమశివుడు, వేద వేద పురుషుడు పురుషుడు తన్మయంతో గానం చేసుకుంటారు. ఎప్పుడు అనుకుంటుంటారు వాళ్ళు, చూసారా? కాబట్టి మరి కూడా గానం చేసుకోవచ్చు. అది శ్రీరామ బాలలీల. శ్రీరామ్ గానం చేయడం అంటే మీరేదో గొంతెత్తి సారి అనక్కర్లేదండి. అది చక్కగా స్పష్టంగా చదవడమే గానం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చెప్పండి. ఈ రామ బాల్యలీలను ఈ రామ బాల్యలీల యందు అనురాగమును పొందని వాని జీవితం విధాత అది పలికెను. విధాత ఒకసారి ఏమన్నంటే, ఈ బాల్యలీల యందు ఎవరికైతే రాగం ప్రీతి కలగలేదు వాడి జీవితం వ్యర్థం పోసాను, వాడు వేస్ట్. ఈ నలుగురు కుమారులకును తల్లిదండ్రులు ఉపనయన సంస్కారములు అది అనర్చిరి. ఇంకో సంస్కారం చేశారు. మూడోది, ఈ నలుగురు కుమారులకి వాళ్ళకి ఉపనయనం చేశారు. శ్రీ రఘునాథుడు శ్రీ రఘునాథ్ సోదరులతో విద్యాభ్యాసమునకై వెళ్ళారు. చూసారా? అప్పట్లో కూడా వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడు కూడా గురు శుశ్రూషయా విద్య. మీరు శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలి తప్పితే నువ్వు ఇప్పుడు అందుకే ఇప్పుడు వాళ్ళు చదువుకున్నారు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం.
చదువుకుంటున్నాం. ఏది నెలకి 50,000 60,000 70,000 ఇచ్చి కొంటున్నాం. చదువుకున్నారు, వాళ్ళు చదువుకున్నారు. చదువుకునేటప్పుడు ఏంటంటే శిక్షణతో సహా వాళ్ళకి వస్తుంది. అంటే మీకు తెలియదు కానీ నాకు తెలియదు. మా నాన్నగారు వాళ్ళ టైంలో కోదండం అని వేయించారు. కోదండం అంటే పైన ఒక కొక్కానికి 2 తాళ్ళు కట్టి ఆ తాళ్ళు ఈ 2 చేతులకి ఇలా వేసి ఇట్లా వాళ్ళని వేలాడదీసి కింద ముళ్ళు బాతేవాడు. వాడు దూకాడో ముళ్ళ మీద పడతాడు. అలా కొన్ని గంటలు నుంచి వాడు తప్పెందుకు చేస్తాడండి? అయితే అటువంటి శిక్షలు వేయడం మూలంగా వాళ్ళు ఇదైపోతున్నారు. వెరీ గుడ్, స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అయిపోయింది. వాడిని తర్వాత ఎందుకు పనికిరాడు, అది సంగతి. కాబట్టి వాడిని ఖచ్చితంగా నువ్వు, మన వేదం కూడా చెప్పిందంటే 5 సంవత్సరాల తర్వాత వాడిని నువ్వు పరమశత్రువులాగా చూడమని చెప్పారు. అది సంగతి. 5 సంవత్సరాల వరకు వాడిని రాజులాగా చూడాలి. చక్కగా వాడికి అభ్యాసం వస్తుంది. వాడు నువ్వు నెత్తి మీద ఎక్కావనుకో, ఆ తర్వాత ప్రపంచం అంతా నిన్ను ఏం కన్నవరానైనా పిల్లల్ని అంటారు. కొలది కాలంలోనే వారు అస్త్ర అది కొలది శస్త్ర రాజకుమారులు కదండి ముందర. అందుకని అస్త్రము శస్త్రము నేర్చు అంటే విలువిద్య కాదు, అంతా నేర్చుకున్నాడు. ఇప్పుడు యోగ వాసిష్టం నేర్పడానికి అది. తన శ్వాసల ద్వారా 4 వేదముల ఆవిర్భావం కారణభూతుడైన ఆ రామచంద్ర భగవానుడు మరల వాటిని అభ్యసించుటకు గురువు ఆశ్రయించుట నిజముగా ఒక లీలా విలాసం. అది ఒక లీల. ఏది? వేదములు ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చాయి. ఆ వేదాన్ని అభ్యసించడానికి ఈయన గురువు దగ్గరికి చూసారా? ఏ వేదములు ఈయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చాయో ఆ వేదములు గురువు ద్వారానే తీసుకున్నాడు. ఇది ఒక లీల కదా. అంటే గురువు లేని విద్య గుట్టి విద్య అదనమాట. మళ్ళీ గురువు అంటే ఎవరు? మనం చాలా చెప్పుకున్నాం. మళ్ళీ ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళామనుకోండి మళ్ళీ తొందరగా రాలి. అది ఆ నలుగురు విద్యా విద్యములోను వినయములోను గుణములోను వాళ్ళు సాటి లేని మేటి వారు నలుగురు. రాజోచిత విద్యలయందు రాజోచితమైనటువంటి విద్యలు అంటే ఏది? ఖడ్గ విద్య కావచ్చు, అశ్వారోహణ కావచ్చు, గజారోహణ కావచ్చు, తర్వాత రథసారథ్యం కావచ్చు, ఖడ్గ విద్య కావచ్చు, ధనుర్విద్య కావచ్చు, గదాధారణ విద్య కావచ్చు, అనేక విద్యలు వచ్చు. అంటే మనకి రాముడు అనగానే కేవలం ఇక్కడ బండం పెట్టుకొని కూర్చొని ఆయన కొన్ని చోట్ల ఇప్పుడు మీరు కొన్ని అరణ్యవాసంలో ఆయన ముష్టి యుద్ధం చేశాడు. ఆయన ముష్టి యుద్ధం కూడా చేశాడు ఆయన. ధనుర్బాణముల వారి చేతులలో మికిలి మనోహరముగా శోభిల్లుచుండెను. వాళ్ళ చేతుల్లో వాళ్ళు పెట్టుకున్నప్పటికీ అసలు వాళ్ళకి శోభ కాదు, పెట్టుకునేవాడు. కొంతమంది అండి వాళ్ళు అసలు ఇప్పటికి కూడా మీరు చూడండి కొన్ని అలంకారాలు చేసుకుంటారు. వీళ్ళేదో డబ్బు నిలు పెట్టుకుంటారు కానీ అది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. అదే కొంతమంది పెట్టుకుంటారు, అసలు ఆ ఆభరణానికి అందం వస్తుంది. అందుకని దీంట్లో శాస్త్రం ఒకటి ఉందండి. శరీర అవయవాలను బట్టి నువ్వు అలంకరణ చేసుకోమన్నారు. డబ్బు ఉంది కదా అని అలంకరణ చేసుకుంటాను. అది ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకున్నా. ఒక ఆవిడకి బాగా పట్టుంది, ఆవిడ వడ్డానం పెట్టుకుంది అనుకోండి, అదే ఒక కొండకి పెట్టినట్టు ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. నీకు డబ్బు ఉంటే మాత్రం ఏంటి, హూ కేర్స్. వారి రూప సౌందర్యములకు మోహ పరవశమగుచుండెను. వారి రూపానికి వారి సౌందర్యానికి మొత్తం ఈ చెర అచరమే. వాళ్ళు వచ్చేటప్పటికి గాలి కూడా ఇటు ఇలా ఊగుతుంది అన్నమాట. మోహంతో పరవశం అలా మనం భాగవతం తెలుసు కదా, కృష్ణుడు వచ్చేటప్పటికి ఆవులు వాళ్ళందరూ పాలు ఇవ్వడం ప్రారంభించారు. పువ్వులో పువ్వు పూసేస్తాం. కూడా రాముడైతే ఏంటి కృష్ణుడైతే ఒకటే కదండి. అది రాముడైనా కృష్ణుడైనా రామకృష్ణుడైనా ఇద్దరు ఒకటే. వారి విహారములను గాంచి నగరములోని వారు అందరూ ముగ్ధులై వారి విహారములను చూసి ఆ నగరంలో అంతఃపురంలో ఉన్న వాళ్ళు, అయోధ్య నగరంలో వాళ్ళు అందరూ ప్రేమ పరవశులైపోయి
ఎచ్చటి వారు అచ్చటిని అది నిలిచిపోవచ్చు. వాళ్ళు అలా వెళ్తుంటే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నారు. ఎంత అవసరమైన పని ఉన్నా సరే వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతున్నారు. అది సంగతి. దోహ దోహ కోసలపుర కోసలపుర వాసి నరనారి వాసి నరనారి వృద్ధ అరుబాల వృద్ధ అరబాల ప్రాణహుతే ప్రియలాగత్ ప్రాణహుతే ప్రియలాగత్ ప్రియలాగత్ సబ్ కహు రామ కృపాల. సబ్ కహు రామ కృపాల. అయోధ్యలోని స్త్రీలు పురుషులు అయోధ్యలోని బాలురు, స్త్రీలు అందరును పురుషులు శ్రీరాముని బాలురు వృద్ధులు వీళ్ళు వాళ్ళు ఏంటంటే తమ అందరూ ప్రాణముల కన్నా మిన్నగా అది వాళ్ళు ప్రేమించుచుండెను. ఎంతగానో వాళ్ళ ప్రాణం కూడా. ఇప్పుడు ఉదాహరణకి అంటే కొంచెం అతిశయోక్తి చెప్పాలంటే వాళ్ళు అలా వెళ్తున్నారు అనుకుందాం, వీళ్ళు అలా చూస్తున్నారు, అటు నుంచి ఒక పాము వెళ్ళిపోతుంటే ఒరే పాము పాము అయితే వచ్చింది మా అయితే కాదు వెళ్ళిపోతాం అంతేగా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ చూడగలం ఏంటి వాళ్ళు అలా చూశారు. వాళ్ళు ప్రాణముల కంటే మెన్నగా చూశారంటే వీడు చూశాడు. ఒకడు ఏంటి పాము వీడి పక్క నుంచి వెళ్ళడం వీడు చూశాడు, వాడు వీడిని డిస్టర్బ్ చేశాడు. ఏమిరా డిస్టర్బ్ చేశాడు? పామురా చూడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు, పాము అయితే ఏం చేసేది మా అయితే కాదు, వాళ్ళు చూస్తూ పోయేది ప్రాణం హాయిగా ఉండేది కాదు అనేవాడు అని వీళ్ళు కసురుకునేవాడు. అది ప్రాణముల కంటే ఎక్కువగా చూడటం. అంటే నేను అక్కడ రాసేది ఇది నా పైత్యం, నా పైత్యం అనమాట. ప్రాణముల కంటే ఎక్కువ చూడాలంటే వీళ్ళకి ప్రాణం పోయే స్థితి వచ్చినా వాళ్ళని చూడటమే ముఖ్యం అనుకోవాలి కదా. తర్వాత చౌపాయి బంధు సఖా సగలేహి బంధు సఖా సగలేహి సగలేహి గోలాయి గోలాయి వన మృగయా పన్ మృగయ నిత కేలహి జాయి నిత కేలహి జాయి పావన మృగ మారహి ప్రావన మృగమారహి జియా జాని జియాద్యాని దిన ప్రతి నృపహి తిన్న ప్రతి నృపహి దేకవహి ఆని దేకవహి వాణి ఆని జే మృగ రామ జే మృగరామ బానకే మారే బాన్ బానకే బాణకే మారే మారే జే మృగ జే మృగ రామ బానకే రామ మారే బాణకే మారే తేతను తజి తే తను తజి తజి సురలోక సిదారే. సురలోక సిధారే. చూసారా, రాముడు వేటకి వెళ్ళాడు అనుకోండి, రామబాణం తగిలిన ప్రాణం పోతే ఎంత బాగుంది అని అవి వెయిట్ చేస్తుండేవి. అనుజు సఖా అసలు వాళ్ళు చూడండి ఎంత బాగుంది, రామబాణం తగిలిపోతే అంతకంటే మనకి ఎదురై జీవితం అని కొంచెం అతిశయోక్తి చేస్తే అవి పారిపోకుండా ఎదుర్కొని నిలబడేవి. నేను వేటాడాలంటే అవి పారిపోయి అనగలను కదా, మీ ప్రాణం దాకి వాడగల మా अनुज सखा संग अनुज सखा संग भोजन करही मातु पिता आज्ञा अनुसरही आज्ञा अनुसरही जही विद सुखी कोही पुरलोका करही कृपानिधि सोई संजोगा वेद पुराण सुनही मनलाई आप कही अनुजन समुझाई प्रातः काल उठी कई रघुनाथ मातो पिता गुरुनाथ गुरुनावही माता आयसु मागी करही पुरु काजा देखी चरिता हर्षहि मन राजा శ్రీరామచంద్రుడు తన సోదరులతో ప్రతిదినము వనములకు వెళ్ళి సహచరులతో వనములకు వెళ్ళి అంటే మృగాలను వేటాడుతూ ఉండేవాడు. మోక్షార్హమైన చూసారా, ఏ మృగములకి ఇప్పుడు మనం చంపితే మోగం వాటినే వేటాడేవాడు. ఇక రాముడి బాణం తగిలిన తర్వాత ఇంకేముంది అదనమాట, వాటినే వేటాడేవాడు. అంటే ఇంకా ఇది చేసిన కర్మ ఉంది, అది ఎదుర్కొన్న వచ్చినా ఈయన వదిలేసేవాడు. రామ బాణములకు గురి చేయని మృత్యుములను మృగములను దశరథుడు చూచి అది కౌశలమునకు పడుచుండే. రాముడు చూసి ఆహా రామబాణం తగిలింది ఇది చదివేనా అబ్బా ఎంత బాగా కొట్టాడండి మావాడు అని దశరథుడు చాలా ఆనందపడేవాడు. శ్రీరాముని బాణములచి అశ్వులను వీడిన జంతువులు పరమపదములకు పోవచ్చుండెను. శ్రీరాముని బాణములు తగిలిన జంతువులు డైరెక్ట్ పరమపదానికి వెళ్ళిపోతూ ఉండేవి. ఆ జంతువుల పురాకృత సుకృతం ఫలమట్టిది. ఆ జంతువుల పురాకృతం అంటే ఇంత పూర్వం చేసిన సుకృతం యొక్క ఫలం అటువంటిది.
శ్రీరామచంద్రుడు తన తమ్ములతో మిత్రులతో కలిసి అది భుజించుచుండెడివాడు. ఎప్పుడు కూడా చూడండి, శ్రీరాముడు ఒక్కడే భోజనం చేయలే, తమ్ములతోను మిత్రులతోనూ కలిసి భోజనం చేసుకుంటాడు. అతడు మాతాపితృల అతడు ఆజ్ఞలను మాతాపితరులు శిరసావహించుచు ఎప్పుడు ఉండెను. తండ్రి తండ్రి ఆజ్ఞని బాగా శిరసావహించేవాడు, ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేవాడు. తన ప్రజలకందరికి సుఖములను తన కూర్చుచుండెడివాడు. ప్రజలందరికీ సుఖాన్ని ఇచ్చేవాడు. అతడు వేద పురాణములను శ్రవణ మాత్రమును శ్రవణ మాత్రమా గ్రహించి అది. వాటి అంతరార్థములను సోదరులకు అది. శుద్ధీకరించుచుండెడివాడు. వేదములు గాని పురాణాలు గాని శ్రవణ వినటం మాత్రమే, దాని అంతరార్థాలను తెలుసుకున్నాడు. ఆయనే వేద పురుషుడు, పురాణ పురుషుడు, అయినా ఆయన వింటూ ఉండేవాడు. చూసారా, అది అన్నమాట. రామాయణమా నాకు తెలియనే ఉందండి, ఈయన చెప్పేది ఏమిటి, నేను వినేది ఏంటి అనేవాడు కాదు. మరి ఆయన వేద పురుషుడే వింటున్నాడండి, కానీ మనకి ఈ అహంకారం ఉండదు. సరే, రామాయణం నేను ఎన్నిసార్లు చెప్పాను రామాయణం, నేను వింటేంటి అయిపోయింది. చూసారా, ఇక్కడ పెద్ద అహంకారం. నేను ఎన్నిసార్లు చెప్పానండి, పైగా నేను ఎన్నిసార్లు చదివానండి, ఇగో ఆయన చెప్పంది కూడా నేను చెప్పాను ఇక్కడ. మనం ఈ కంపారిజన్ చూసారా, మనకు అందుకు మోక్షం రాదు అర్థమైపోయింది. రాముడికి నిలుచుకుని ఈ లక్షణాలు మనం తెచ్చుకోవడానికి ఇది వింటాం. అది ప్రాతకాలమున లేచి శ్రీ రఘునాథుడు ప్రాతకాలమునే లేచి దేవులకు తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కారం చేసి వారి ఆజ్ఞలతో నగర వారి ఆజ్ఞ. కార్యకలాపములతో వారి ఆజ్ఞ, పాల్గొనుచుండేవాడు. అమ్మా ఇవాళ ఏం చేయమంటావు, తండ్రి నాన్న ఇవాళ అలాగే నాన్న, గురుగారు ఏం చేయమంటారు, అదనమాట. అతని నిత్య కార్యక్రమ రీతులకు రాజు మిక్కి సంతుష్టుడగుచుండెను. నిత్య కార్యక్రమం ఏం చేసిన రాజు చాలా సంతోషపడేవాడు ఎప్పటికప్పుడు. దోహ వ్యాపక్ అకల్ అనేహ వ్యాపక్ అకల్ అనేహ అజ అజ నిర్గుణ నామ నారూప నిర్గుణ నామ నరూప నరూప భగత్ హేతు భగత్ హేతు నానావిధి నానావిధి కరత చరిత్ర అనూప చరిత్ర అనూప సర్వవ్యాపి సర్వవ్యాపి అవిభాజ్యుడు అవిభాజ్యు. సరే, అవిభాజ్యుడు అంటే మనం ఆయన అఖండం అన్నమాట. రాముడు ఇప్పుడు మనం అవిభాజ్యులు కాదు, భాజ్యులం. అంతేకండి, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఆమ్ని పొటెంట్, సర్వవ్యాపకుడే అఖండం. ఆయన అవిభాజ్యుడు, ఇచ్చారహితుడు. ఇచ్ఛారహితుడు అంటే సంకల్పం లేనివాడు. సంకల్ప సిద్ధి కాదు, అసలు సంకల్ప త్యాగం లేదు అనమాట. సంకల్పం లేకపోతే వికల్పమే లేదుగా. అది అజుడు అజుడు, పుట్టలేడు వాడు, పుట్టలే. ఇది పుట్టిందంతా లీల. నిర్గుణుడు నిర్గుణుడు, నామరూపరహితుడు నామరూపరహితుడు అయిన పరమాత్మ శ్రీరాముని అవతారమున తన భక్తులకై నానా పుట్టలి విధమైన పుట్టుక లేనివాడు, నామము లేనివాడు, రూపము లేనివాడు, ఇన్నివాడు తన భక్తుల కోసం ఒక పేరు పెట్టుకుని ఆయన కూడా అవిభాజ్యుడులాగా కనుక్కుని, అంతేకాదు ఇక్కడ ఉన్నాడంటే ఇంకో చోట లేడనేగా కనిపిస్తున్నాడు. అలా శ్రీరాముని అవతారమున తన భక్తులకై నానా విధములైన అలౌకిక లీలను ప్రదర్శించు. అలౌకికమైన రామచరిత మానసులో రామచంద్రుడు వేరు, వాల్మీకిలో రామచంద్రుడు వేరు. వాల్మీకి రాముడు ఇటువంటి ఏమి చూపించాడు, పరమ మానవుడుగానే ఉన్నాడు. ఇప్పుడు దీన్ని చూడండి, పుడుతూనే తన విష్ణువతారాన్ని చూపించాడు, తల్లికేమో తన విశ్వరూపాన్ని చూపించాడు, ఇలా చూపించాడు. కానీ వాల్మీకి రామాయణంలో తర్వాత టైం ఎంత అయింది, రెండు చదివాం కదా, చాలు. ధూపమా ఘరాపయామి. దీపం దర్శయామి, ధూపదీపానంతరం బుద్ధాజమన్యం సమర్పయామి, నైవేద్యం నివేదయామి.
ఓం భూర్భువస్వ సర్వచైతన్యరూపాంతామాద్యాం విద్యాంతమే బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సత్యం దర్దేన అర్థం దాజ్యన పరిహంజామృతోపసమృతోపస్కరణమసి షోడశ సహస్ర భార్య అష్టపట్టమశీ పుత్ర పౌత్ర పరివేషిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతాలక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమః. జ్ఞాన ప్రసూనాంబాస్మి శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఇవాళ మహాదేవుడి దయ వల్ల కాళహస్తీశ్వర లింగం, అదే లింగం అక్కడ ఉంది. ఇవాటికి కూడా మనం చూస్తున్నాం. ఆ లింగం అక్కడ ఆయన ప్రత్యక్షం కాదు, మనకి ప్రత్యక్షం. కాళహస్తీశ్వర స్వామి నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, బ్రహ్మణే స్వాహ. అస్తో మంగళ మహానీరాజన దీపం. లింగడేది సరే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నారాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః. ఆనందమంగళకర్పూర నీరాజనానంతరం శుద్ధాశురం నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర హర. కళాభ్యాం చూడాలంకురకళాభ్యాం నిజతపత్ఫలాభ్యాం భక్తేషు ప్రకటకఫలాభ్యాం భవతి. శివాభ్యామస్తో కత్రిభువన శివాభ్యాం ఋతుపునఃఫలాభ్యాం ఆనందస్ఫురదం శ్యామరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన భార్గేణ మహిమహేషాముత్క్రాంతః. శుభమస్తు నిజం లోకా సమస్తాయుతో భవంతో కాలే వర్షతు పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అనాసధాంతు జీవేమ శరదాం శతం వారం రక్షन्तు సర్వే జనాః రక్షन्तు Bluetooth mode. ఫలశ్రుతిరస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. మహాదేవ మహాదేవ్ మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ మహాదేవ. మహాదేవ మహాదేవ. ఇక్కడ వచనంలో ఒక్కసారి చెప్పమ్మా. నిరవశేషిన నిరవకాశీన. నిరవ కాశీ నిరవ కాశీ. కాశీ అంటే ప్రకాశం. నా దగ్గర నిరవశేషి అని ఈ పుస్తకంలో ఉంది. ఇది కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి వదిన. ఉమ్. అందులో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నిరవశేషి అని కూడా ఉంది, నిరవ కాశీనే అని రాసుకో. నిరవశేషి నిరవకాశి. ఇందులో ఇంకో చోట ఉంది. ఇప్పుడు పంచశర భంజన అందులో కూడా కొన్ని ప్రింటింగ్ మిస్టేక్లు ఉన్నాయి. ఆ ప్రింటింగ్ మిస్టేక్లు మనం అది చూసుకోవాలి. ఈ ఒక్క చిన్న వచనంలో అటు జగద్గురువుల ఆత్మబోధ, శ్రీ విద్యోపాసన,
అన్ని ఇంత చిన్న వచనంలో చెప్పారు దుర్జటి గారు నిజంగా. మీరు చెప్పడం అంతకన్నా అద్భుతంగా ఉంది. అయ్యో మహాదేవుడు దయ. మహాదేవుడు దయ. ఆ ఇదంతా రెండు ఏంటంటే చెప్పండి. ఆ రెండు ఇంత చిన్న వచనాల్లో అవును. ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన నిజంగా. అవును. చాలా. అందుకనే ఆయన దూర్జటి వారు ఎంత శాక్తేయపరులో, ఎంత శైవ భక్తులు అంత శాక్తేయపరుడు ఆయన. అందుకే ఇవి రాయగలిగారు. ఇప్పుడు మనం చాలా చూడండి చక్రవర్తిలో మొట్టమొదటి ఆత్మ పాత్రలో చేసేవి అవే. ఈ 5 అవును. ఈ 5 చేసేది. చాలా అదే. జగద్గురువుల ఆత్మ కోసం ఈ విద్య రెండు కలిసి ఉన్నాయి. కలిసి ఉంది. చాలా అవును. మహాదేవ. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ. ఇది లింగార్చన చేస్తే కూడా చక్రార్చన అది అవుతుందా?